హలో ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి కరెంట్లీ ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి చూసేద్దాం. బస్ అండ్ ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ అయితే స్ట్రాంగ్ డెసిజన్, క్లారిటీ అనేది చాలామందికి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డెసిజన్ అనేది ఓవర్ టు హార్ట్ అంటాం కదా, మనసుని పక్కన పెట్టేసేసి మైండ్తో క్లారిటీగా ఆలోచించాలి అనుకోవడం, డెసిజన్ అనేది తీసుకోవాలి అనుకోవడం. ఇలాంటి క్లారిటీ అనేది మీకు చాలామందికి వచ్చి ఉండాలి. ఇప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి అనే ప్రయత్నం ఆ ఆలోచనకి రావాలి, వస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. మెంటల్ క్లారిటీ అనేది మీకు వచ్చింది ఇక్కడ. ఓకే, ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి. స్టెబిలిటీ గురించి మీరు ఇప్పుడు యాక్షన్లోకి దిగబోతూ ఉన్నారు అని చెప్పాలి. ఫైనాన్సెస్ అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇప్పుడు మీకు మైండ్లోకి వస్తూ ఉంది. అండ్ మీరు ఆలోచిస్తున్నారు ఓన్లీ ఫైనాన్స్కే ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్టుగా. బిజినెస్ మీద, పార్ట్నర్షిప్ బిజినెస్ మీద ఇప్పుడు మీరు ఫోకస్ పెట్టినట్టుగా చూపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్గా మీరు ఓవర్ఫ్లో ఏదైనా చేస్తూ ఉంటే కనుక వాటి మీద డిసిప్లిన్ అనేది ఉంచాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు కరెంట్లీ. అండ్ ఆన్లైన్ మాధ్యమాల్లో కనుక మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఆన్లైన్ మాధ్యమాల్లో మీరు టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అండ్ అలాగే దూరం అయిపోయిన ఆ బాండింగ్, ఫ్యామిలీలో ఆల్రెడీ కలిసి ఉన్నా కానీ బాండింగ్ అనేది లేకుండే, బట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి అనే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. కలిసిపోవాలి, హ్యాపీగా ఉండాలి, అలైన్మెంట్ అంటాం కదా, కలిసిపోవాలి అన్నట్టుగా. టాక్సిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, మీ బిహైండ్ సీన్స్ ఎవరైతే కోతులు తీస్తూ ఉన్నారో వాళ్ళకి గురించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వాళ్ళు ఎవరు, ఎలాంటి వ్యక్తులు అనేది. అండ్ వాళ్ళ పైన ఉన్న మీకు అడిక్షన్ అండ్ వాళ్ళ గురించి మీకున్న ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కొంచెం దూరం అవబోతుంది అని దూరం పెట్టాలనుకుంటూ ఉన్నారు మీరే. ఎవరైతే సపరేషన్ అయిపోయినారో మీకు క్లారిటీ అనేది వచ్చింది. సపరేషన్ అయిపోయి దూరం అయిపోయిన వ్యక్తుల గురించి మీరు వెళ్ళి ఆఫర్ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, కలుసుకోవాలి, కలిసి సిచ్యువేషన్షిప్ని క్లారిటీకి తెచ్చుకోవాలి అని అయితే మీరు అనుకుంటూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది రైట్ నౌ. అండ్ మీకు ప్రజెంట్ డిసిప్లైన్ అనేది వచ్చింది అని చెప్పాలి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.